श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकथामह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलां श्रीगुरुवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीराधाकृष्णपादसहगणललित श्रीविशाखान्वितांश्च नमः विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निधि नामिने नमस्ते सरस्वते देव्यै गौरवाणी प्रचारणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंदा ओम नमो भगवते वासुदेवाय ओम नमो ओम भगवते नमो वासुदेवाय भगवते ओम वासुदेवाय। नमो भगवते वासुदेवाय ओम नमो भगवते नारायणं वासुदेवाय। नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं ओम सरस्वतीं नमो व्यासं ततो जयमुदीरयेत् भगवते मूकं करोति वाचालं वासुदेवाय। पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं శ్రీచైతన్యేశ్వరం హరే కృష్ణ అందరికీ స్వాగతం ఈరోజు జపా సెషన్లోకి సో మనం ఈరోజు శ్లోక గురించి చర్చించుకుందాం హరే కృష్ణ భువనేశ్వరి మాతాజీ ఓకే సో నిన్న ఏ శ్లోకం గురించి చర్చించుకున్నాం మనం 6.5 ప్రభుజీ హరే కృష్ణ. ఓకే 6.5 ఆరో అధ్యాయం 5వ శ్లోకం గురించి చాలా అద్భుతమైనటువంటి శ్లోక భగవద్గీతలో నాకు అంటే కొన్ని శ్లోకాస్ అంటే చాలా అన్ని శ్లోకాస్ అంటే చాలా ఇష్టము వాటిలలో ఇంకా ఇంకా ఇష్టమైనటువంటి శ్లోకం 6.5 ఉద్ధరేతాత్మనాత్మ నామ్నాత్మ నామవసాదేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురు ఆత్మైవ రిపురాత్మన చాలా గొప్ప శ్లోకం మన జాగృతం చేసేటటువంటి శ్లోకం సో ఈ రోజు ఆ శ్లోకానికి కొనసాగింపుగా మనము 6వ అధ్యాయం 6వ శ్లోకం అలాగే ఇంకొన్ని శ్లోకాలు చర్చించుకుందాం ఓకే సో భగవంతుడు కృష్ణుడు 6వ అధ్యాయం 6వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఒక నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను అందరికి కనిపిస్తుంది కదా నా స్క్రీన్ కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే నాతో పాటు అందరూ చెప్పండి బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనజితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ భువనేశ్వరి మాతాజీ మీరు చదువుతారా శ్లోక చదవండి చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ చదువుతాను ప్రభుజీ. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. హరిబోల్ మాతాజీ. హరిబోల్. థ్యాంక్ యూ భువనేశ్వరి మాతాజీ. ఓకే కళావతి మాతాజీ మీరు అర్థం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. చదవండి, అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మనసు వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే సో కృష్ణుడు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఓకే సో ఏం చెప్తున్నారు, ఎవరైతే మనస్సుని జయిస్తారో వాళ్ళకి ఆ మనస్సే అత్యంత దగ్గరి బంధువు, జయించలేని వాళ్ళకి ఆ మనస్సు అదే శత్రువు అయిపోయి కూర్చుంటుంది అని చెప్పి కృష్ణుడు చెప్తున్నారంట. అయితే మనకి ప్రపంచంలో ప్రతినిత్యం కూడా అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళు ఉండేటటువంటి విషయాలు ఒకటి పరమాత్మ, మన మనస్సు.
సో, మన మనస్సు మన ఆధీనంలో ఉంది అంటే, ఆడు పరమాత్మ దగ్గర మనం ఉన్నట్టే. ఈ సమస్త యోగాభ్యాసం గాని, మనం చేసేటటువంటి సాధనాలు గాని, ఇవన్నీ గూడా ఎందుకు అంటే, మన మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి, మనోవేగాన్ని అదుపులో పెట్టుకోవడానికి. మనకి భగవంతుడు కృష్ణుడు రెండో అధ్యాయంలో చెప్తారనమాట. ఏమనంటే, నాతో పాటు అందరూ చెప్పండి. ఆపూర్యమానామచలా ప్రతిష్టాం ఆపూర్యమాణమచలాభిష్టం సముద్రం అపః ప్రవిశంతి యద్వాత్ సముద్రం అపః ప్రవశంతి యద్వాత్ ఆపూర్యమానామచలా ప్రతిష్టాం సముద్రం అపః ప్రవిశంతి యద్వాత్ తద్వాత్ కామయం ప్రవిశంతి సర్వే చ శాంతిమాప్నోతి న కామకామి. ఓకే. ఫాస్ట్‌గా ఎళ్ళిపోయినట్టున్నా నేను. సరే. అయితే కృష్ణ ఏం చెప్తారంటే ఆహ్, మనకి సముద్రం అనంతమైనటువంటిది. ఆ సముద్రంలో ప్రపంచంలో ఉన్నటువంటి నదులన్నీ కలుస్తూ ఉంటాయి. నదుల్లో మీరు ఎంత కుంభవృష్టి కురిసినా కూడా కుంభవృష్టి వర్షం కురిసినప్పుడు నదులన్నీ నిండిపోయి కొన్ని కొన్ని సార్లు ఊర్లన్నీ తుడిచిపెట్టుకుంటూ ప్రవహిస్తూ ఉంటాయి నదులు. అంత వేగంతోటి అంత నిండిపోయినటువంటి నీళ్లతోని వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటాయి నదులు. అన్ని నదులు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పేసి సముద్రం ఎప్పుడు గూడా నిండిపోయి ఊర్ల మీదకి పడిపోదు. ఆ సముద్రానికి ఒక చెలియన కట్ట అనే ఒక స్థాయి ఉంటుంది. అది దాటి బయటకి రాదు. ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల భూకంపం సంభవిస్తే తప్ప నార్మల్‌గా సముద్రం ఊర్ల మీద పడి పొంగదనమాట. ఎక్కడి వరకి పొంగుతుంది, మళ్ళీ వెనక్కెళ్తుంది. ముందుకొస్తుంది, మళ్ళీ వెనక్కెళ్తుంది. ఎన్ని నీళ్లు తనలోకి వచ్చినా కూడా, వచ్చి పడ్డా కూడా. అలాగే మనస్సులో కోరికల పరంపర అనేటువంటిది ఆహ్, ఎన్ని ఉద్భవించినా కూడా మనస్సుకి మనం ఒక అదుపు అనేటువంటిది పెట్టుకుంటేనే మనము మనస్సు మన కంట్రోల్‌లో ఉంటుంది. లేకపోతే మనస్సు మన కంట్రోల్‌లో ఉండదు. అది మనస్సు లో ఉద్భవించినటువంటి ప్రతి ఒక్క కోరికను తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే, ఇంకా మనం మనస్సు జయించడం గాదు. మనల్ని మనస్సు జయిస్తుంది. ఆ మనస్సు ఆధీనంలో మనముంటాము. మనస్సు ఆధీనంలో మనముండిపోయి, ఇంక మనస్సు చెప్పిన విధంగా మనం ప్రవర్తిస్తాం. కానీ అలా కాదు. మనం శాస్త్రానుసారంగా మనం ఏ విషయాన్ని తెలుసుకోవాలో, ఆ విషయాన్ని మనస్సుకి చక్కగా ట్రైనింగ్ ఇచ్చి ఆ విషయం వైపు మనల్ని ప్రయాణింపజేసేటట్టు మనస్సుని మనము ట్రైన్ చేయాలన్నమాట. లేకపోతే అదే మనకి శత్రువై కూలిపోతుంది. మనకి శ్రీమద్ రామాయణంలో ఎప్పుడైతే రావణాసురు యొక్క వధ జరుగుతుందో, అప్పుడు మండోదరి దేవి వస్తుందన్నమాట. వచ్చి రావణుని యొక్క శరీరాన్ని పట్టుకొని ఆవిడ ఏడుస్తుంది. ఏమని ఏడుస్తుందంటే, "రావణ నిన్నందరూ కూడా రాముడు సంహరించాడని అనుకుంటున్నారు. కానీ కాదు. నీ అదుపులేని నీ యొక్క కామము, నువ్వు జయించలేనటువంటి నీ మనస్సు, నీ ఇంద్రియాలు నిన్ను చంపేశాయి" అని జెప్పేసి ఏడుస్తుందనమాట. "నాలో లేని అందం నీకు సీతమ్మలో ఏం కనబడింది?" అని ఏడుస్తుందనమాట. అయితే మండోదరి దేవి ఎంత అందగత్తె అంటే, ఎప్పుడైతే స్వామి హనుమ సీత సీతమ్మ తల్లి గురించి వెతకడానికి లంకకి వెళ్తారో, అప్పుడు రావణుడి యొక్క అంతఃపురంలోకి వెళ్ళడం జరుగుతుంది. సీతమ్మను వెతుక్కుంటూ. సీతమ్మ గూడా రాణి కాబట్టి ఆవిడ అంతఃపురంలో ఉంటుందేమో అని వెతకడానికి వెళ్తుంటాడు. వెళ్ళి రావణుడి యొక్క పడక గదిలోకెళ్తాడు. అక్కడ ఎంతోమంది చాలా అప్సరసలతో సమానమైనటువంటి స్త్రీలు ఒక చోట పడుకొనుంటారు. ఇంకొక పట్టు పాన్పు మీద రావణుడి పక్కన మండోదరి దేవి పడుకొనుంటుంది. ఆవిడని ఆవిడ అందాన్ని చూసి హనుమ ఈవిడే సీత అనుకోని ఆయన చాలా సంబరపడిపోతాడనమాట. కానీ కొద్దిసేపయిన తర్వాత తేరుకుంటాడు. అరే! సీతమ్మ తల్లి ఒ ఇక్కడెందుకు పడుకుంటుంది? ఒకవేళ సీతమ్మ తల్లి రావణుడి పక్కలో పడుకునేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆవిడైతే రాముడెందుకు ఇంత ఆహ్, ప్రయత్నిస్తాడు ఆమెని మళ్ళీ తెచ్చుకోవడానికి? కాబట్టి ఈవిడ సీతమ్మ కాదు అని ఆయన నిర్ణయ నిర్ణయానికొస్తాడు. అంటే ఆవిడ ఎంత అందగత్తె అంటే ఆహ్, సాక్షాత్ సీతమ్మ తల్లినే మరిపింపజేసేటటువంటి అందం ఉన్నా గూడా, అంత గొప్ప అందగత్తె రావణుడి పక్కలో ఉన్నా గూడా, ఆయనకి ఈ పరాయి స్త్రీ కావాల్సొచ్చింది.
అంటే ఎందుకు ఆ పరాయి స్త్రీ కావాల్సొచ్చిందంటే, తన మనస్సు తన ఆధీనములో లేదు. ఏది సరైనటువంటిది, ఏది ఆహ్, హానికరమైనటువంటిది అనేటటువంటి విషయము, విచక్షణ లేకపోవడం వల్ల. అతని మనస్సే అతనికి శత్రువైపోయి కూర్చుంది. దానివల్ల ఎంత అనర్థం తన కొడుకులని కోల్పోవాల్సొచ్చింది. తనని తానే కోల్పోవాల్సొచ్చింది. తన రాజ్యమే తగలబడిపోవాల్సొచ్చింది. క మనస్సు మన ఆధీనంలో మన బంధువై గనక ఉండకపోతే అన్ని ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే మనకి శాస్త్రాల్లో ఏం జెప్తారు, మనకి ఈ సమస్త యోగ సాధన యొక్క ఉద్దేశ్యము మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి. మనసులో ఉద్భవించేటటువంటి ఆహ్, వేగమైనటువంటి కోరిక పరంపరని అదుపులో పెట్టుకోవటానికి. ఒకసారి ఇది చాలా ఆహ్ అంటే ఈ మధ్యనే జరిగినటువంటి విషయం. చాలా తెలివి కల వ్యక్తి. గొప్ప విద్య అంటే ఉన్నత విద్యలు చదివినటువంటి వ్యక్తి. ఈయన పేరు ఏంటి అంటే ఈయన జెరోమీ ఆహ్, కెయిరల్. ఓకే. సో, ఈయన ఎంత తెలివివంతుడు అంటే ఈయన ఫ్రాన్స్ దేశంలో చాలా గొప్ప బ్యాంక్‌లో ఉద్యోగం ఈయనది. ఏం ఉద్యోగం అంటే, మనమందరం గూడా బ్యాంక్‌లో డబ్బులు జమ జేస్తుంటాం. డిపాజిట్ జేస్తుంటాం. అయితే బ్యాంక్ వాళ్ళు మన డబ్బులతో వ్యాపారాలు జేస్తుంటారు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అవి ఇవి జేస్తుంటారనమాట. అయితే ఈయన ఉద్యోగం ఏంటి అంటే, బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు స్టాక్ మార్కెట్‌లో పెట్టి, వాటి నుండి లాభాల్ని ఆర్జించాలి. అది ఈయన ఉద్యోగం. అయితే ఈయనకున్నటువంటి తెలివి, చాకచక్యము ఆహ్, చక్ చక్కటి టెక్నాలజీ మీద ఉన్నటువంటి ఈయనకి ఉన్నటువంటి పట్టుని బ్యాంక్ వాళ్ళు ఆహ్, గుర్తించి ఈయనక కీలకమైనటువంటి బాధ్యత ఇచ్చారనమాట. ఈయన ఏం చేశాడంటే, ఈయనని అంతగనం నమ్ముతున్నారని చెప్పేసేసి తన ఇష్టానుసారంగా తన పేరు మీద బ్యాంక్‌కి తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి వ్యాపారం చేయడం మొదలుపెట్టాడనమాట. అయితే విధి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. కొన్ని కొన్ని సార్లు సహకరిస్తుంది. కొన్ని కొన్ని సార్లు మనకి సహకరించకపోవచ్చు. ఒకసారి 2008లో ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం వచ్చిందో, అంటే రెసిషన్ వచ్చిందో, ఫైనాన్షియల్ రెసిషన్ ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఈయనే ఆహ్, బ్యాంక్ వాళ్ళకి తెలియకుండా పెట్టినటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవి బ్యాంక్ వాళ్ళు తెలుసుకున్నారు. మన యొక్క బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి. బ్యాంక్‌కి లాభాల్ని తెచ్చిపెట్టడం కాకుండా, ఒక వ్యక్తి తన స్వంత లాభాలని ఆర్జించి వాటిని ఉపయోగించుకుంటున్నాడు అని తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు తెలుసుకొని తేరుకునే లోపల ఎంత నష్టం జరిగిందంటే బ్యాంక్‌కి 4,95,00,00,000 నష్టం జరిగింది. ఆ మొత్తం నష్టాన్ని నువ్వే భర్తీ చేయాలి అని జెప్పేసి ఆయన మీద ఆ రుణభారం మోపేశారు. అత్యంత సంపన్నుల్లో ఒక వ్యక్తిలాగా తులుతూగినటువంటి వ్యక్తి, ఇప్పుడు ప్రపంచంలో అత అత్యంత పేదవాడెవరంటే ఆయన్నే అని చెప్తారనమాట. మన గూగుల్‌లో గూడా కొట్టండి. ద మోస్ట్ పూరెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటే అతని పేరే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సంపాదించుకున్నటువంటి ఆస్తి లేవు. ఎవరు గూడా ఉద్యోగం ఇవ్వట్లేదు. అలాగే తీర్చలేనటువంటి రుణభారం ఉంది ఆయన మీద. ఎందుకు? తన యొక్క మనస్సుని తన ఆధీనంలో పెట్టుకోకుండా యథేచ్ఛగా దాన్ని వదిలేయడం వల్ల స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల వైపు అది నడిపించింది. నడిపియడం వల్ల ఏం జరిగిందంటే ఘోర అనర్థం జరిగిందనమాట. ఆ అనర్థం ఎంత అనర్థం అంటే తనొక్కడే గాదు. తనతో పాటు ఆహ్, ఎంతో విలువైనటువంటి సంపద గూడా కరిగిపోయింది. అలాగా ఒకవేళ ఆత్మ, మనస్సు ఇక్కడ ఆత్మ ఈ సందర్భంలో ఆత్మ అంటే మనస్సనమాట. బంధురాత్మాత్మనస్తస్య. సో, మనస్సు మన ఆధీనంలో లేకపోతే అంత ఘోరమైనటువంటి అంత ఘోరమైనటువంటి అపజయాలు జీవితంలో ఆహ్, రు అనుభవించాల్సొస్తుంది. ఒకసారి ప్రపంచాన్ని మొత్తం జయిద్దామనుకోని
ప్రయాణం మొదలుపెట్టినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశానికి రావడం జరిగింది. ఆయన భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశము సత్పురుషుల యొక్క స్థావరం. అంటే మీరెక్కడ చూసినా ఇప్పుడంటే కనుమరుగైపోతున్నారు సత్పురుషులు. ఎక్కడో పుణ్యక్షేత్రాలు లేదంటే దేవాలయాల్లోనే కనిపిస్తున్నారు గానీ, ఒకప్పుడు భారతదేశంలో మీరు ఏ మూలకెళ్ళినా గూడా సత్పురుషులు, ఋషులు, ఆధ్యాత్మిక సాధన చేసుకునే వాళ్ళు ఆహ్, చాలా మంది కనిపించేవారు. తెల్లవారు లేస్తే భారతదేశంలో ఒకప్పుడు ఆహ్, వేద పారాయణం జరుగుతూ ఉండేది. ఇప్పుడంటే భూత, ప్రేత, పిశాచాలను మేలుకొల్పే అరుపులు వినిపిస్తున్నాయి తెల్లవారు లేస్తే గానీ, ఒకప్పుడు వేద పారాయణం చక్కటి సుస్వరంతో వేద పారాయణం జరుగుతుండేది. సో, అలాంటి పుణ్యభూమికి అలెగ్జాండర్ ది గ్రేట్ రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆయన చాలామంది భయపడ్డారు. ఒక ఋషిని ఆయన చూడడం జరిగింది. ఈయన వచ్చాడు. ఈయన ఎంతోమంది సైన్యంతో వచ్చినా గూడా ఆయన కళ్ళు మూసుకొని తన జపము, తన ధ్యానం ఆయన జేసుకుంటున్నారు. ఈయన ఆశ్చర్యపోయాడు. అరే! నేను ఇంతమంది మార్బలంతో వచ్చాను. కనీసం నా వైపు చూడట్లేదు. ఎవరు ఈ వ్యక్తి? నేనెవరో తెలియదేమో అనుకోని, "ఏయ్! నేనెవరో నీకు తెలీదా?" అని అడుగుతాడనమాట. అడగగానే ఆ ఋషి ఆహ్, ఏం మాట్లాడడు. ఈయనకి అరే! నేనింత మాట్లాడుతున్నా ఆయనేం మాట్లాడట్లేదని జెప్పేసేసి దిగి, "ఏయ్! నేనెవరో తెలుసా నీకు? నేను తలుచుకుంటే ఇప్పుడే ఉన్న ఫలంగా నిన్ను సంహరించగలను" అని చెప్పేసేసి చాలా కోపంగా మాట్లాడతాడనమాట. మాట్లాడగానే ఈ ఋషి ఏమంటాడంటే, "నువ్వెవరో నాకు తెలియకపోవడం ఏంటి? నువ్వు నా బానిస యొక్క బానిసవి" అని చెప్తాడనమాట. ఈయన ఆశ్చర్యపోతాడు. అదేంటి నేను నీ బానిస యొక్క బానిసనేంటి? నేను అలెగ్జాండర్ ది గ్రేట్. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప దేశాల్ని జయిస్తూ వస్తున్నాను. నేను నీ బానిస యొక్క బానిసనేంటి అని అంటాడనమాట. నువ్వు నా బానిస ఎవరో నీకు తెలుసా? క్రోధం నా బానిస. నేను చెప్పినట్టు వింటుందది. కానీ నువ్వు క్రోధం చెప్పినట్టు వింటున్నావు. అంటే నీ క్రోధానికి వశుడవై ప్రవర్తిస్తున్నావు. నేను క్రోధానికి అతీతుడినై ప్రవర్తిస్తున్నాను. సో, క్రోధం నా యొక్క బానిస. నాకు లోబడి ఉంది. కానీ నీకు క్రోధం లోబడి లేదు. నువ్వు అది చెప్పినట్టు నడుస్తున్నావు. కాబట్టి నువ్వు నా బానిస యొక్క బానిసవే అని ఒప్పుకోవాల్సిందే అంటాడనమాట. అప్పుడు ఆయన ఆ ఋషికి సాష్టాంగ ప్రణామం చేసి, నన్ను క్షమించండి అని చెప్పి క్షమార్పణలు అడుగుతాడనమాట. సో, అట్లా ఎవరి మనస్సయితే వారి ఆధీనంలో ఉంటుందో అది వారికి బంధువు. ఆధీనంలో లేని ఎవరి మనస్సయితే వారి ఆధీనంలో లేదో వాళ్ళకది ఏమైతుంది? అదే మనస్సు శత్రువు అవుతుంది ప్రభుజీ. ఓకే. శత్రువు అవుతుంది ప్రభు. ప్రపంచంలో మనకి అత్యంత దగ్గర బంధువు ఎవరు? మనస్సు. ఓకే. సో, బంధువు మన ఇంటికొచ్చాడనుకోండి, మనం ఏ విధంగా ఆదరిస్తాం? చక్కగా బంధువుకి ఎలాంటి లోటు లేకుండా అన్నీ సమకూరుస్తాం. ఓకే. అలాగే మన దగ్గర ఉన్నటువంటి బంధువుని ఏ విధంగా చూసుకోవాలో మర్చిపోతాం. ఓకే. సో, మన దగ్గర ఉన్నటువంటి మన అతి దగ్గరైనటువంటి బంధువుని ప్రతినిత్యం కూడా మనము యోగ సాధన ద్వారా మన కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఎవరైతే ఈ మనస్సుని కంట్రోల్‌లో పెట్టుకుంటారో వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? అది తర్వాతి శ్లోకంలో కృష్ణ చెప్తారనమాట. ఓకే. ఓకే. అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది ప్రభుజీ. నాతో పాటు అందరూ చెప్పండి. జితాత్మనః ప్రశాంతస్య జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమహితః పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానాపమానయో తథా మానాపమానయో. కళావతి మాతాజీ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ.
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానాపమానయోః. థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ. ప్రభు. హరే కృష్ణ. సుధా మాతాజీ అనువాదం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. మరి చదవండి అనువాదం. మనస్సును జయించినన్నాడు శాంతిని పొంది ఉండుటచే పరమాత్మను చేరినవాడవు చేరినట్టి వాడే యగును. అట్టి వానికి సుఖ దుఃఖములు శీతోష్ణములు మానపమానములు అన్నియును సమానములే అయి ఉన్నవి. వెరీ గుడ్ మాతాజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో కృష్ణ చెప్తున్నాడు, ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ మనస్సుని జయిస్తారో, ఇప్పటి వరకు ఎవరు చెప్పారు? మనకు అత్యంత దగ్గర బంధువు మనస్సు. ఆ మనస్సుని అదుపులో పెట్టుకుంటే మన మిత్రువు అవుతుంది, లేదంటే శత్రువు అవుతుంది. అయితే మరి ఆ మనస్సుని అదుపులో పెట్టుకున్న వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, అది ఈ శ్లోకంలో చెప్తారనమాట కృష్ణ. కృష్ణ ఏమంటున్నారు? జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయో అంటున్నారు కృష్ణ. మనకి 2వ అధ్యాయంలో కూడా చెప్తారనమాట కృష్ణ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య తాం స్థితిక్షస్వ భారత. నాయన అర్జున, ఈ జీవితంలో సుఖ దుఃఖాలు అనేటువంటివి చలికాలం ఎండాకాలం లాంటి ఈ కాలాలు ఎలాగైతే వస్తూ పోతూ ఉంటాయో అలాగే ఈ జీవితంలో కూడా, మానవ జీవితంలో కూడా సుఖ దుఃఖాలు అనేటువంటివి వస్తూ పోతూ ఉంటాయి. వాటికి మనం చెలించకూడదని చెప్పి అర్జునుడికి చెప్తాడనమాట. అక్కడ చెప్పాడు. ఇక్కడ అలాగా శీతోష్ణ సుఖ దుఃఖాలైతే ఎలాగ వచ్చిపోతూ ఉంటాయో వాటిని పరిశీలన చేస్తూ ఉండేవాడు. అంటే చలించకుండా ఉండేవాడు. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందని మనం బాధపడడం, చలికాలం వచ్చిందని కృంగిపోం. ఆయా కాలాలకి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మనల్ని మనం మలుచుకొని మనం జీవితాన్ని కొనసాగిస్తుంటాం. అంతేనా కాదా? ఎండాకాలం వచ్చిందని చెప్పి అబ్బా ఎందుకు వచ్చింది ఎండాకాలం అని చెప్పేసి రోజు ఏడుస్తూ కూర్చుంటామా? అది చలికాలం వచ్చిందని అబ్బా 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 ఏం చలి, బయటకు వెళ్ళలేకుండా ఉంది, ఈ సాయంత్రం పూట హాయిగా రెస్టారెంట్కి వెళ్ళి తిందాం అనుకుంటే ఈ చలి ఒక్కటి అని చెప్పేసి ఏడుస్తూ కూర్చుంటామా ఇంట్లో? ఆయా కాలానికి చెప్పండి. దానికి తగ్గట్టుగా మనం మారుతాం ప్రభుజీ. అంతే. ఆయా కాలానికి తగ్గట్టుగా మన వేషధారణ మార్చుకొని చక్కగా జీవితం కొనసాగిస్తూనే ఉంటామనమాట. అలాగే ఒక మనస్సుని జయించినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే తన పరిస్థితి జీవితంలో సుఖ దుఃఖాలు అలాగే మానాపమానాలకి చలించకుండా ఉంటాడనమాట. ఎందుకంటే అవి తాత్కాలికం, శాశ్వతం కాదు. ఈ రోజు నేను అవమానింపబడవచ్చు, కానీ రేపు మళ్ళీ నేనే గౌరవాన్ని పొందవచ్చు. అలాగే ఈరోజు నాకు ఈ కష్టం ఉండొచ్చు, కానీ భగవంతుని దయ వల్ల దీన్ని నేను దాటి మళ్ళీ సుఖమయమైనటువంటి జీవితంలోకి నేను అడుగుపెట్టవచ్చు అనేటటువంటి ఒక ధీమాతోటి జీవితాన్ని గడుపుతాడనమాట. అయితే అది ఎవరు గడుపుతారు? జితాత్మన ప్రశాంతస్య. ఎవరైతే మనస్సుని జయించారో. ఇప్పుడు నన్ను అడిగితే మీరందరూ కూడా ఎంతో కొంత మనస్సుని జయించిన వాళ్ళే. ఎలాగంటే ఇప్పుడు మీరు చక్కగా ప్రతిరోజు ఉదయం 6:15 కల్లా ఈ క్లాస్‌లో జాయిన్ అయ్యి జపం చేస్తున్నారు. అదే ఈ సమయాన్ని ఇప్పుడు ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారు? 77 మంది భక్తులున్నారు. 77 మంది భక్తులు మీకు మీ స్నేహితులు, మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులు ఎవరేం చెప్పినా వినకుండా చక్కగా ప్రొద్దున్నే 6:15కి వచ్చి జపం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? ఎందుకంటే జపం అనేటటువంటిది అలాగే ఆధ్యాత్మిక విషయాలనేటువంటివి నాకు ఉపయోగపడతాయి. నా నిజ జీవితంలో నాకు ఉపయోగపడతాయి అని వాటి మీద మీకు రుచి కలగడం వల్ల మీరు వింటున్నారు. ఇదే కాకుండా మీకెవరైనా మీ బంధువులో వాళ్ళో వీళ్ళో ఏం జాయిన్ అయితారండి పొద్దున్నే ఈ భగవద్గీత, ఈ క్లాసులేంటి, ఈ జపం ఏంటి, హాయిగా చక్కగా 8 గంటల వరకు పడుకోకుండా ఏంటి క్లాసులు పొద్దున్నే అవసరమా అని అంటే మీరెవరైనా వింటారా?
వినం ప్రభుజీ. నో ఆ, ప్రభుజీ. అదే అదే ఎవరైనా చక్కగా పొద్దున హాయిగా టీవీ సీరియల్ చూసుకోవచ్చు కదా ఏదో ఒకటి, లేదంటే నెట్ఫ్లిక్స్లో అమెజాన్ ప్రైమ్లో చక్కటి వెబ్ సిరీస్ వచ్చిందండి ఒకటి, ఆ, అత్త ఆముదం కోడలు కొరివి ఇద్దరు కలిస్తే అంతులేని అగ్ని అని ఒక గొప్ప వెబ్ సిరీస్ వచ్చింది. చక్కగా చూడొచ్చు కదా, అది చాలా సస్పెన్స్ తోటి ఉంటుంది. అంటే చూస్తారా మీరు? చూడం. వినం నో ప్రభుజీ. ప్రభుజీ. నో ప్రభుజీ. ఎందుకు? రీజన్? మనస్సు కూడా ఆధ్యాత్మికంగా వైపు మళ్ళుతుంది ప్రభుజీ. సో మీ మనస్సుకి అలవాటైపోయిందనమాట. ప్రొద్దున లేవగానే చక్కటి విషయాలు వినాలి అనేటటువంటి ఒక ఆహ్, విషయానికి ఒక రుచి మీ మనసుకు అలవాటైపోయింది. కాబట్టి మీరు కూడా ఒక స్థాయి వరకి మనస్సును జయించిన వారే. మనసుని అదుపులో పెట్టుకొని మీరు కొన్ని రోజులు మొదట్లో కొన్ని రోజులు ఒక 2, 3 క్లాసులు, ఒక వారం రోజులు పొద్దున జపము క్లాసు ఇది జాయిన్ అవ్వడం మెల్లగా మనసుకు ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత మీరు అడగకపోయినా మీ ప్రయత్నం లేకున్నా గూడా మనస్సు పొద్దున లేవగానే 6:15కి మొబైల్ ఓపెన్ జేసి జూమ్ లింక్ ఓపెన్ జేసి క్లాస్‌లో జాయిన్ అయిదామని చెప్పేస్తుందనమాట. అంటే మొదట్లో ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రయత్నం చేయకపోయినా మనసు మీ మాట ఎంతో కొంత వింటుంది. అంటే ఒక స్థాయి వరకు మీరు గూడా జితాత్ములే అని చెప్పుకోవచ్చు. అదనమాట. అలాగా జితాత్ముల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, చక్కటి విషయాల వైపు వెళ్తుంది. ఆ! ఎలాంటి కష్టమొచ్చినా, సుఖమొచ్చినా చలించదు. నిశ్చలంగా ఉంటుందనమాట. మనకి ఆహ్, ఆహ్, నిత్యానంద ప్రభు ఎంతమందికి తెలుసు? హ్యాండ్ రైజ్ చేయండి. అందరికీ తెలుసు ఓకే. కదా ప్రభుజీ, నిత్యానంద ప్రభుజీ. వెరీ గుడ్. చాలా మందికి తెలుసు. నిజంగా సో, చైతన్య మహాప్రభు, అలాగే నిత్యానంద ప్రభు వీళ్ళు ఉభయులు కూడా కృష్ణ బలరాముల యొక్క స్వరూపమే. ఓకే. అయితే నిత్యానంద ప్రభు ఆయన హరినామ సంకీర్తన చేస్తూ, హరినామ ప్రచారం చేస్తున్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, పరమ దుర్మార్గులైనటువంటి జగై, మదయ్ అనే ఇద్దరు వ్యక్తుల్ని కలవడం జరిగిందనమాట. సో, ఆయన ఏమనుకున్నారంటే, పరమ దుర్మార్గులు, పరమ పాపిష్టులు వీళ్ళు. వీళ్ళని గనక నేను హరినామ జపం చేయడానికి ఒప్పించి, వీళ్ళ చేత గనక నేను హరినామ జపాన్ని చేయిపిస్తే ఎంతోమంది ఇన్‌స్పైర్ అయిపోతారు అని జెప్పేసి ఆయన వీళ్ళకి ఏదో ఒక విధంగా వీళ్ళకి హరినామయం యొక్క గొప్పతనాన్ని చెప్పి వీళ్ళ చేత జపం చేయించాలని జెప్పేసి ఆయన సంకల్పం జేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి హరినామం గురించి చెప్తున్నారనమాట. వాళ్ళు ఈయనని చీదరించుకొని "ఏ పో" అని జెప్పేసి తోసేశారు. అవమానించారు. ఇంకా, ఇంకా ఏం జేశారంటే వాళ్ళప్పుడు కల్లు తాగుతున్నారన్నమాట. ఆ కల్లు కుండతో నిత్యానంద ప్రభు మొహం మీద కొడతారన్నమాట. ఆయనకి ఇక్కడ దెబ్బ తాకుతుంది. ఇంక ఈయన్నెక్కడ చంపేస్తారో అని జెప్పేసి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విషయము చైతన్య మహాప్రభుకి తెలుస్తుంది. అరే! నా అంత్యవాసి అయినటువంటి ఈ నిత్యానందని ఆహ్, ఆ జగాయమదై అనే ఇద్దరు దుర్మార్గులు కొట్టడం జరిగిందని జెప్పేసి. ఆయన విపరీతమైనటువంటి క్రోధంతోటి, ఆవేశంతోటి ఆయన ఇంకా వీళ్ళిద్దరిని చంపేద్దామని జెప్పేసి చక్ర అని అంటారనమాట. అంటే సుదర్శన్ చక్రాన్ని ఆయన స్మరిస్తారనమాట. ఆ చక్రం రాగానే వీళ్ళిద్దరి తల నరికేద్దామని జెప్పేసి. అయితే నిత్యానంద ప్రభు ఏం జేస్తారంటే చైతన్య మహాప్రభు మీద పాదాల మీద పడి ప్రాధేయపడతారు. "అయ్యా! అయ్యా! అయ్యా! కొద్దిగా శాంతించండి. దయచేసి క్షమించండి. వాళ్ళు నన్నేం దూషించలేదు. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేనే వాళ్ళకి హరినామ జపం చేపిద్దామని జెప్పేసి నేనే వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు నన్ను ఆహ్, హాని చేయలేదు. వాళ్ళు నాకు హాని చేయలేదు. నేను వాళ్ళ వల్ల బాధింపబడలేదు. దయచేసి మీరు శాంతించండి, కరుణించండి" అని జెప్పి వేడుకోగానే చైతన్య మహాప్రభు వాళ్ళిద్దరిని గూడా అనుగ్రహిస్తారనమాట. అనుగ్రహించగానే వాళ్ళకున్నటువంటి పాప ఫలితాల వల్ల వాళ్ళు పరమ దుర్మార్గులై తిరుగుతున్నటువంటి వాళ్ళు అప్పటికప్పుడు సత్పురుషులైపోతారనమాట. వాళ్ళు అనుభవించాల్సినటువంటి పాపాలేవైతే ఉన్నాయో, మనకి చైతన్య చరితామృతంలో ఏం జెప్తారంటే, ఆహ్, యమధర్మరాజు, చిత్రగుప్తులు గూడా భయపడ్డారంట వీళ్ళ పాపాలు ఇన్ని దారుణమైనటువంటి పాపాలు వీళ్ళు జేస్తున్నారని జెప్పేసి. సో, అట్లాంటి పరమ పాపభూయిష్టమైనటువంటి వ్యక్తులని గూడా అనుగ్రహించి ఆహ్, వాళ్ళు గూడా హరినామ జపాన్ని చేసేటట్టు
చేశారనమాట నిత్యానంద ప్రభు. అయితే ఆయన మొదట్లో ఆయన్నేం వాళ్ళు చక్కగా గౌరవించి, రండి మీరు నిజంగా చాలా చక్కగా కీర్తన చేస్తారండి, కూర్చోండి ఏం తీసుకుంటారు, నిమ్మరసం తీసుకుంటారా, మజ్జిగ తీసుకుంటారా అని అడగలేదు. పో అని చెప్పేసేసి అవమానించారు. అయినా కూడా ఆయన వాళ్ళు అవమానించినా ఈయన నన్ను వీళ్ళు అవమానిస్తున్నారు అనేటటువంటి స్పృహ ఆయనకు లేదు. ఎందుకంటే హరినామ జపాన్ని ప్రచారం చేయడంలో ఇలాంటి మానాపమానాలనేటువంటివి సర్వసాధారణం. కాబట్టి నేనెందుకు వాటి వల్ల చెలించాలి? నాకు గొప్ప గౌరవము ఏంటి అంటే హరినామం చేయించడము. ఎప్పుడైతే జనాలు హరినామం చేయట్లేదో, నేను ఇతరులకి హరినామ గొప్పతనాన్ని చెప్పలేకపోతున్నానో అది నాకు అవమానం. తప్ప ఏదో నన్ను సరిగ్గా గౌరవించలేదనో, నేను రాగానే లేచి నిల్చోలేదనో, నేను రాగానే నాకేదో ఇయ్యలేదనో, నాతోని సరిగ్గా మాట్లాడలేదనో ఇది నాకు అవమానం కాదు. ఏదైతే ఏది గౌరవం ఒక భక్తుడికి అత్యంత గౌరవప్రదమైనటువంటి విషయం ఏంటి? హరినామ ప్రచారం. హరినామ ప్రచారం. తాను హరినామ జపం చేస్తుంటాడు. అలాగే ఇతరుల చేత హరినామాన్ని చేపిస్తూ ఉంటాడు. ఓకే. అందుకే కృష్ణ ఏమంటున్నాడు? జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమహిత. ఎవరైతే మనస్సును జయించారో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. పరమాత్మ సమితః. భగవంతుడికి అత్యంత దగ్గరలో ఉంటారంట. అంటే భగవంతుడికి దగ్గరలో అత్యంత దగ్గరలో ఉంటారంటే మరి వాళ్ళకి భగవంతుడు కనిపిస్తాడా అంటే ఎలాగా? ఈ జితాత్ములు ఎలాగా భగవంతునికి దగ్గరలో ఉంటారు? మనస్సును జయించడం ఆ? మనస్సును జయించడం వల్ల ప్రభు. ఓకే. సో, జితాత్ములు భగవంతునికి అత్యంత సన్నిహితంగా ఎలా ఉంటారు అంటే మనందరిలో ఎవరున్నారు? పరమాత్మ. వెరీ గుడ్. సంతోషం. మనందరిలో పరమాత్మ ఉన్నారు. ఎవరైతే జితాత్ములు ఉంటారో వారు ప్రతి జీవిలో ఉన్నటువంటి ఆ పరమాత్మని దర్శిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా వారు భగవంతునికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. సో, ఆత్మని జయించిన వాడికి ప్రతి ఒక్కడు తన ఆత్మ తన మనస్సు తనకు శత్రువు. అలాగే ఇతరులు కూడా శత్రువు. ఒక్క విషయాన్ని, ఒక్క మనస్సుని గనక మన మిత్రుడు చేసుకున్నామనుకోండి, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి మిత్రువులే అయితున్నారు. సో, మనం కష్టపడాల్సింది మనము అరే! నాకు అంతమంది శత్రువులున్నారండి, ఇంతమంది శత్రువులున్నారండి అని చెప్పేసి బాధపడడం కాదు. మొట్టమొదటి శత్రువైనటువంటి నా మనస్సుని నేను మిత్రువుని చేసుకుందాము. చేసుకుంటే ఆ ఎదుటి వ్యక్తి కూడా నాకు మిత్రువే అవుతాడు అనేటటువంటి చిన్న లాజిక్ మనం మర్చిపోతుంటాం. దానివల్ల అదేంటండి ఎలాగ మన మనస్సుని జయిస్తే ఇతరులు మనకు మిత్రులు ఎలా అవుతారంటే, ఇప్పుడు మనకి ఇతరులతో విభేదాలు ఎందుకొస్తుంటాయి? మన అదుపులో లేకపోవడం మనసు. ఇతరులతో విభేదాలు ఎందుకొస్తుంటాయి మనకి? వాళ్ళు అన్న మాటలు మనసుకు తీసుకోవడం వల్ల ప్రభుజీ మనసు మనం తీసుకోవడం వల్ల, వాళ్ళు నాకు నచ్చినట్టు ప్రవర్తించట్లేదు అనుకోవడం వల్ల, అలాగే నేను చెప్పినట్టు వాళ్ళు వినడం లేదనుకోవడం వల్ల, లేదంటే నా స్వార్థానికి వాళ్ళు సహకరించకపోవడం వల్ల. అంతేనా కదా? అంతే Yes, ప్రభుజీ. ప్రభుజీ. ఎప్పుడైతే జితాత్మ అంటే మనస్సుని జయించిన వారు ఎవరైతే ఉంటారో, మనసుని జయించినటువంటి వ్యక్తి తన స్వార్థానికి, కామక్రోధాదులకి ఎలాంటి తావు కూడా ఇవ్వడనమాట. సో, మనకి కోపము, ద్వేషం అనేటువంటివి ఎక్కడి నుండి ఉద్భవిస్తాయి? మనసు నుంచి. మనసులో మనసు నుంచి. నుండి సో, మనస్సులో ఏముంటే ఉద్భవిస్తాయి? క్రోధం, మూడో అధ్యాయంలో చదువుకున్నాం. క్రోధం. క్రోధం, లోభం. క్రోధం, మూడో అసూయ, క్రోధము. అన్ని నెగటివిటీస్ ఉంటే గనక మనకు వస్తుంది ప్రభు. ఓకే. పర్వాలేదు. కరెక్టే అది. కానీ మూలం, బీజం ఎక్కడ పడుతుంది? ద్వేషం. ద్వేషం. ఆ, కోపం, క్రోధం, ద్వే క్రోధం. కామం. కామం. క్రోధము ప్రభుజీ. ఇవన్నీ లోభం. ప్రేమ వల్ల క్రోధం వస్తుంది. కామం. ఓకే. సో, కోరిక, కామము, విపరీతమైనటువంటి కామము.
ఓకే. అందుకే కృష్ణ చెప్తాడనమాట. అర్జున అడుగుతాడు, "కృష్ణ మనుషులందరూ ఎందుకు ఇట్లాగా ఎవరో తోసినట్టు ఎళ్లి పాపాల్లో పడిపోతున్నారంటే" కృష్ణ చెప్తాడనమాట 3వ అధ్యాయంలో. మన ఆహ్, కామము, క్రోధం వల్ల జనించినటువంటి రజోగుణం వల్ల మనుషులు పాపాలు చేస్తున్నారని జెప్పి కృష్ణుడు చెప్తాడన్నమాట. సో, మనస్సులో ఉన్నటువంటి ఆ కామము తీరకపోతే అప్పుడు క్రోధము అనేటువంటిది మొదలవుతుంది. అది పుడుతుంది. సో, ఆ క్రోధం వల్ల ఇతరులు మనకి శత్రువులవుతారు. సో, ఎప్పుడైతే ఈ కామం మన అదుపులో ఉందనుకోండి, పర్వాలేదు వినకపోతే వినకపోండి. నాకు చెప్పడం నా బాధ్యత. అడగడం నా బాధ్యత. ఇది మంచి విషయం అని చెప్పడం నా బాధ్యత. వినడం, వినకపోవడం అతని యొక్క సంస్కారం అని కేవలం చెప్తాడు. నేను చెప్పినట్టు ప్రవర్తించాలి, నేను చెప్పినట్టు మారాలి అని మాత్రం అనుకోడు. మారడం అతని సంస్కారం. చెప్పడం నా కర్తవ్యం. నా కర్తవ్యాన్ని నేను జేస్తాను అని కర్తవ్యనిష్టతోటి, కర్తవ్యత నిష్టతోటి ప్రవర్తిస్తాడు తప్ప, తాననుకున్నట్టే జరగాలనేటటువంటి కామనిష్టతోటి ఉండడు మనుష్యుడు. సో, దానివల్ల ఏం జరుగుతుందంటే, నా కర్తవ్యాన్నయితే నేను నెరవేర్చాను. చాలు అని సంతోషంగా ఉంటాడు. దానివల్ల ఇతరులతోని ద్వేషము, శత్రుత్వం అనేటువంటిది పెరగదు. నాయనా ఇది మంచి విషయం విను. వింటే బాగుపడతావు. వినకపోతే నీ ఇష్టం. అనే ఒక సావధానమైనటువంటి విషయాన్ని చెప్తాడు తప్ప, ఇంక నేను చెప్పినట్టు వినలేదు అనేటటువంటి ద్వేషాన్ని పెట్టుకోడు. అలాగా ఎవరు ఉండగలరంటే జితాత్ముడు మాత్రమే. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమహిత. సో, నాలో ఉన్నాడు పరమాత్మ, ఆయనలో ఉన్నాడు పరమాత్మ. నాకు శక్తినిస్తున్నది పరమాత్మనే, ఆయనకి శక్తినిస్తున్నటువంటిది పరమాత్మనే. కాబట్టి పరమాత్మ నాకిస్తున్నటువంటి శక్తిని నేను మంచి విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే నేను శాస్త్రాన్ని వింటున్నాను కాబట్టి. ఆయనకింకా ఆ అదృష్టం రాలేదు. ఆ స్థాయి ఆయనకింకా రాలేదు. వారికింకా ఆ స్థాయి రాలేదు. పరమాత్ముడి యొక్క కృప వల్ల వాళ్ళు కూడా ఆ స్థాయికి రావాలి అని చక్కగా వాళ్ళ గురించి ప్రార్థిస్తాడు. ఎలాగైతే నిత్యానంద ప్రభువు పరమ దుర్మార్గులైనా గూడా వాళ్ళ దగ్గరికి వెళ్లి, "నాయన హరినామ జపం చేయండయ్యా. చేస్తే మీ జీవితంలో ఉన్నత శిఖరాలకెళ్తారు. చక్కగా ఉంటుంది. జీవితం ప్రశాంతమైతుంది" అని చెప్పేసి వేడుకున్నారో, హ్మ్. ఆయన యొక్క కృప వల్ల వారికి కృప దొరికింది. తర్వాత ఆ జగన్మాతయ్యల యొక్క జీవితం ఏమైపోయిందంటే పరమ సాధు పురుషులైపోయారనమాట. చక్కగా ప్రతిరోజు హరినామ జపం చేస్తూ ఉండేవారు. కొన్ని రోజులైన తర్వాత వీరు వీరిని చూసి మిగతా వాళ్ళు, "అరే! వీళ్ళా పరమ దుర్మార్గులు జగాయమతాయ్. మీరేంటి ఇలా మారిపోయారు? ఇదొక కొత్త స్ట్రాటజీయా జనాల్ని మోసం జేయడానికి?" అని జెప్పేసి అడిగితే, "లేదు లేదు మేము మారిపోయాము. మేము గూడా హరినామ జపం చేస్తున్నాం" అంటే, "మీరు మారడమేని పరమ దుర్మార్గులు. మీరు ఆ రోజు నన్నిట్లా బాధించారని" జెప్పేసేసి తిట్టినా, కొట్టినా గూడా వాళ్ళు ఏ మాత్రం గూడా పర్వాలేదు. చాలా సంతోషం. మేము జేసుకున్నటువంటి కర్మకి మీరిప్పుడు మాకు శిక్ష వేస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు. చక్కగా మేము అనుభవిస్తాం. మేము చేసుకున్నటువంటి కర్మ ఫలితాలన్నీ మీరిలా తిట్టడం, కొట్టడం వల్ల అవన్నీ గూడా కరిగిపోతున్నాయి అని చాలా పాజిటివ్‌గా తీసుకున్నారనమాట. అంతటి ఉన్నతమైనటువంటి పరిపక్వత ఎలా వచ్చింది? భగవంతుని యొక్క కృప వల్ల వాళ్ళు గూడా జితాత్ములవ్వడం వల్ల. జితాత్ములవ్వడం ఎలా జరిగింది? ఆల్రెడీ ఎవరైతే తన మనస్సుని జయించారో వారితోటి అనుబంధం పెట్టుకోవడం వల్ల. సో, మనం గూడా జితాత్ములవ్వాలంటే, పరమాత్మకి దగ్గరవ్వాలంటే ప్రతినిత్యం జితాత్ములతోటి సాంగత్యంలో ఉంటే మనం గూడా ఆ స్థాయికి వెళ్తాము. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమేత శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయో. జితాత్మ స్థితికొచ్చినప్పుడు ఈ సుఖ దుఃఖాలనేటువంటివి గూడా పర్వాలేదులే. ఇవి గూడా ప్రయాణంలో భాగమే. జీవిత ప్రయాణంలో ఇవి గూడా భాగమే. సో, ఒకసారి సుఖమొస్తుంది, ఒకసారి దుఃఖమొస్తుంది. ఎందుకు బాధపడడం? మళ్ళీ దుఃఖం తర్వాత మళ్ళీ సుఖమొస్తుంది గదా! ఎందుకు కృంగిపోవడం? ఆ మంచి గడియలొచ్చేంత వరకు ప్రయత్నం చేద్దాం అని ఒక గొప్ప మానసిక ధైర్యం వస్తుందన్నమాట మనుష్యుడికి. సో, ఈ ధైర్యం రావడానికే ఈ సమస్త యోగ సాధనలు గూడా ఉన్నాయని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట. తర్వాత
కృష్ణ ఏమంటాడంటే ఇంకా ఆ జితాత్ముని యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ కృష్ణ ఏం చెప్తారంటే తర్వాతి శ్లోకంలో నాతో పాటు అందరు చెప్పండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ జ్ఞాన విజ్ఞాన కుటస్థో విజితేంద్రియ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇతి యుచ్యతే యోగి అతియుచ్యతే యోగి సమాలోష్ట శమః కాంచనః దోష స్పృహ కాంచనః ఓకే. ఎవరైతే చదవాలనుకుంటున్నారో వీడియో ఆన్ చేయండి. ఎందుకంటే ఓకే. కోట ఉషా మాతాజీ అనువాదం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. అనువాదం చదవండి. శ్లోకం చదవలేదు మాతాజీ ప్రభుజీ. పర్లేదు, అనువాదం చదవండి. శ్లోకం చదువుతానా ప్రభుజీ? ఎవరు మాట్లాడుతున్నారు? కోట ఉషా. చదవండి మాతాజీ, పర్లేదు, శ్లోకం చదవండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచనః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అనువాదం చదువుతానా ప్రభుజీ? చదవండి. మానవుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభూతి నందు స్థిరత్వమును పొందినట్టి వాడై యోగి అనబడును. అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మ నిగ్రహమును కలిగియుండును. అతడు ప్రతి వస్తువును లకారాలనైనను రాళ్లనైనను లేదా బంగారంనైనను సమానముగా గాంచును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, నాకు అవకాశం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఒకసారి ఏమైందంటే శ్రీల సనాతన గోస్వామి ఆయన చాలా గొప్ప ఆచార్యులు మన పరంపరలో. ఎంతమందికి తెలుసు సనాతన గోస్వామి గురించి? శ్రీల సనాతన గోస్వామి గురించి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, సో ముగ్గురు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, పర్వాలేదు. శ్రీల సనాతన గోస్వామి ఎవరు అంటే, మనం ప్రతిరోజు కూడా హరికృష్ణ మహామంత్రం చేసేటప్పుడు గురు మంత్రం చదువుతాం. ఏంటి ఆ శ్లోకం చెప్పండి? జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరభక్త బృంద. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ గౌరభక్త వృంద. గౌరభక్త వృంద అని ఎవరిని సంబోధిస్తున్నాము? భక్త వృంద. భక్త వృంద అంటే ఎవరు? అయితే మనకి ముఖ్యంగా ఈ భక్త వృంద ఎవరు చెప్తారంటే, మీరు కనుక మన ఆచార్యుల యొక్క చిత్రపటం చూస్తే మన చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అలాగే మన శిల ప్రభుపాద వాళ్ళ గురువు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్, వాళ్ళ గురువు గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, వాళ్ళ గురువు భక్తి వినోద ఠాకూర్, అలాగే వాళ్ళ గురువు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు. తర్వాత ఒక 6 వ్యక్తులు కలిసినటువంటి ఒక ఫోటో ఉంటుంది. ఓకే, సో వీళ్ళని ఏమంటారంటే షట గోస్వామిలు అంటారనమాట. 6 మంది గోస్వాములు. ఓకే, సో మన పరంపరలో మనకి ఇక్కడ వరకు మనం భక్తి సాధన ఈ హరినామ జపం చేసేటటువంటి గొప్ప సదావకాశాన్ని మనకి ఎలాగైతే జగాయి మదాయికి నిత్యానంద ప్రభు యొక్క కృప వల్ల హరినామ జపం చేసే అదృష్టం దక్కిందో, మనకి ఇంతవరకు ఈ పరంపరలో మనకి హరినామ జపం చేసే అదృష్టం మనకి ఎలా దక్కిందంటే, మన పూర్వ ఆచారులైనటువంటి ఈ 6 మంది గోస్వామిల వల్ల, వాళ్ళ యొక్క కృప వల్ల మనకి ఈ హరినామ జపం చేసేటటువంటి అదృష్టం దక్కిందనమాట. వాళ్ళు ఎవరంటే రూప గోస్వామి, సనాతన గోస్వామి,
రఘునాథ భట్ట గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, అలాగే జీవ గోస్వామి. ఓకే. సో వీళ్ళు ఆరుగురి యొక్క కృప వల్ల రూప సనాతనులు వీళ్ళు అన్నదమ్ములు అనమాట. ఓకే. సో వీళ్ళలో సనాతన గోస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా గొప్ప ఆచార్యులు. వీళ్ళంతా ఒక జీవ గోస్వామి తప్ప మిగతా అందరూ కూడా చైతన్య మహాప్రభువు యొక్క ఆజ్ఞ మేరకి హరినామ జపాన్ని ప్రచారం చేస్తూ వృందావనంలో, అలాగే మాయాపూర్‌లో, ఆహ్, మన జగన్నాథ్‌పురిలో ఆయనతో పాటు సహజీవనం చేసి ఆయన యొక్క ఆజ్ఞ మేరకి వీళ్ళంతా కూడా హరినామ ప్రచారాన్ని చేశారనమాట. రూప గోస్వాముల వారు చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు చాలా చాలా చిన్న అబ్బాయి అన్నమాట. ఈ జీవ గోస్వామి క్షమించండి. సో, జీవ గోస్వామి చైతన్య మహాప్రభు ఆయన ఉన్నప్పుడు చాలా చిన్న అబ్బాయి. ఈ జీవ గోస్వామి ఎవరంటే రూప సనాతన గోస్వామికి ఇంకొక ఆహ్, తం దేహబంధువు ఉన్నారన్నమాట. ఆయనకి కొడుకు. ఓకే. సో, ఈ సనాతన గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి ఎవరంటే ఎంత గొప్ప ఆచార్యులంటే ఈయన సాక్షాత్ కృష్ణుడి యొక్క దర్శనం దొరికింది ఈయనకి. ఈయన ప్రతిరోజు గూడా గోవర్ధనగిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారనమాట. ఓకే. వృందావనంలో ఉన్నప్పుడు అప్పట్లో. ఓకే. ఈ సనాతన గోస్వామి ఎంత గొప్ప ఆచార్యులంటే ఈయనే ఒక గుహలో ఎవరికీ కనపడకుండా ఒక గుహలో ఉండి ఆయన జపం చేస్తూ ఉండేవారు. హరినామ జపం చేస్తూ ఉండారనమాట. ఎందుకంటే మామూలు మనుషులందరికీ కనిపిస్తే అందరూ వచ్చి నాకు మా ఇంట్లో ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, అది ఉంది అని ఆయనకి చెప్పుకునేవారు. ఆయన వృందావనంలో ఆయన ఒక పెద్ద దిక్కు వాళ్ళందరికీ గూడా అప్పట్లో. చెప్పుకునేవారు. కానీ ఎంతమందికి మీ సమస్యలన్నిటికీ కారణము మీ జీవితంలో భగవద్భక్తి లేకపోవడం అని చెప్పినా గూడా కొందరికి అర్థమయ్యేది, కొందరికి అర్థమయ్యేది కాదు. కాబట్టి ఆయన ఎక్కువ కాలాన్ని ఏకాంతంలో గడిపేవారనమాట. అయితే అప్పట్లో ఆయనున్న కాలంలో ఒక బ్రాహ్మణుడు చాలా చాలా ధన ఆశతోటి, అంటే నాకు చాలా సంపదలుండాలని చెప్పేసేసి ఆయన చాలా గొప్ప తపస్సు ఆచరిస్తాడు. తపస్సు ఆచరించి ఎవరి గురించి ఆచరిస్తారంటే సదాశివుడి గురించి, పరమశివుడి గురించి ఆచరిస్తారు. శివుడు ప్రత్యక్షమైతారు. అయిన తర్వాత ఏం వరం కావాలో అడగమంటారనమాట. అడగానే ఈ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, నాకు అత్యంత విలువైంది నాకు ఇవ్వండి. ఈ సృష్టిలో అత్యంత విలువైంది నాకివ్వండి అని జెప్పేసి శివుడిని అడుగుతాడు. అడగగానే శివుడు ఏం జేస్తారంటే, అయితే నీకు అత్యంత విలువైనటువంటి విషయం కావాలంటే నువ్వు శ్రీల సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళు. ఆయన నీకిస్తాడని జెప్పి చెప్తాడనమాట. నువ్వు ఆయన దగ్గర విలువైనటువంటి వస్తువుంది. నువ్వు ఆయన దగ్గరికెళ్ళి తీసుకో అంటాడు. ఈయన బ్రాహ్మణుడు సనాతన గోస్వామి ఎక్కడున్నాడని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర ఒక గొప్ప అత్యంత విలువైనటువంటి ఒక వజ్రమో మనో ఏదో ఉందంట కదా! నాకివ్వండి పరమశివుడు చెప్పాడు అని చెప్పి చెప్తాడనమాట. అయితే ఈయన ఆ గుహలోకెళ్తాడు గదా! సనాతన గోస్వామితో పాటు అక్కడ ఒక పెద్ద పాము సహజీవనం చేస్తుందనమాట. దాని పని అది జేసుకుంటారు. ఈయన పని ఈయన జేసుకుంటారు. మనకి పాముని చూస్తేనే భయం. కానీ ఆయన పాముతో సహజీవనం చేస్తుంటాడు. ఎందుకంటే ఆయనకి భయం లేదు. ఆయన జితాత్ముడు. ఆ పాములో గూడా పరమాత్మను జూస్తున్నాడు. నాలో పరమాత్మ ఉన్నాడు. ఆ పాములో గూడా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి నేనెందుకు పరమాత్మ ఆహ్, ఉండే పరమాత్మ ఉండేటటువంటి ఇంకో జీవి వల్ల నేనెందుకు భయపడడం అని జెప్పేసి ఆయన పెద్దగా భయపడేవాడు గాదు. ఈ బ్రాహ్మణుడు భయపడుతూ వెళ్లి, నాకు మీ దగ్గర ఉన్నటువంటి ఆ విలువైనటువంటి మనీ ఇవ్వండి అంటాడనమాట. అనగానే ఆయన ఏం చెప్తాడంటే, సరే అక్కడ చెత్తబుట్ట ఉంది. దాంట్లోకెళ్ళి తీసుకో అంటాడనమాట. ఈయనెళ్ళి ఆ చెత్తబుట్ట వెతకగానే అక్కడ చింతామణి దొరుకుతుందనమాట. చింతామణి యొక్క ప్రశస్త్యం ఏంటి అంటే, అది దేని మీద పెడితే అది బంగారం అయిపోతుంది. సో, అంత గొప్ప మణి ఈ శ్రీల సనాతన గోస్వామి ఏం చేస్తారంటే చెత్తబుట్టలో పడేస్తారన్నమాట. ఈయన చాలా సంతోషంగా ఎళ్లి ఆ చెత్తబుట్ట మొత్తం తీసుకొని, ఆ చింతామణిని తీసుకొని ఇంక వెళ్తుంటాడన్నమాట. వెళ్తుంటే ఈయనకి ఒక డౌటొస్తుంది. ఈ మణి ఎక్కడ పెడితే అది బంగారం అయిపోతుంది గదా! ఈ ఈ ఈయన ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన సనాతన గోస్వామి దీన్ని చెత్తబుట్టలో పడేశాడు. అంటే
దీనికంటే విలువైందేదో ఈయన దగ్గర ఉంది. సో, మన దగ్గర మనకి అసలు పనికిరాని విషయాలే మనం చెత్త బుట్టలో పడేస్తాం గదా! అంతే తప్ప రూ. 500 కట్ట చెత్త బుట్టలో పడేస్తామా? పొరపాటున రూ. 5 బిల్ల గూడా పడేయం. ఆహా! సో, రూ. 5 బిల్ల గూడా మనం పడేయమనమాట. అట్లాంటిది ఈయన ఇంత గొప్ప చింతామణిని చెత్తబుట్టలో పడేశాడంటే, దీనికంటే విలువైందేదో ఉంది ఈయన దగ్గర అని చెప్పి, ఆయన మళ్ళీ సనాతన గోస్వామి దగ్గరికి వెళ్లి, లేదు లేదు మీరు మీ మీరు నాకు మీ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి విషయాన్ని ఇవ్వట్లేదు. మీరేదో మీకు పనికిరానటువంటి విషయాన్ని నాకిస్తున్నారన్న. ఇది గాదు మీ దగ్గర ఉన్నటువంటి విలువైంది. మీ దగ్గర ఉన్నటువంటి విలువైంది నాకివ్వండి అంటాడనమాట. అప్పుడు సనాతన గోస్వామి అలాగే అని చెప్పి, సరే అని చెప్పి కూర్చోబెట్టి అతనికి హరినామోపదేశాన్ని చేసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడనమాట. అప్పుడాయన ఓహో! జీవితంలో అన్నిటికంటే విలువైంది హరినామ జపమేనా అని చెప్పి ఆయన ఆహ్, అర్థం చేసుకొని హరినామ జపం చేస్తుంటాడనమాట. అంతే కదా! మనం జీవితంలో భోగభాగ్యాలు, బంగారము ఇవన్నీ కూడా జీవితంలో భాగమే. అలాగని చెప్పి ఇంక జ్ఞాని అయితే మాత్రం బంగారం మనకున్నటువంటి వి 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 విలువైనటువంటి విషయాలన్నీ పడేయాలా అండి అంటే, వా మన మనకి చాలా చక్కగా మన ఆధ్యాత్మిక జీవితం కొనసాగించుకోవడానికి వాటిని ఉపయోగించుకుంటాం. అంతే తప్ప ఇంక వాటిని నాకున్నాయని చెప్పి అందరికీ ఆడంబరాలకు పోయి అందరికి చూపించుకొని గర్వించం. నాకు భగవంతుని యొక్క కృప వల్ల ఆహ్, ఇంత భోగభాగ్యాలొచ్చాయి. ఆ! వీటిని నేను ఆధ్యాత్మిక జీవితం చక్కగా కొనసాగడానికి ఉపయోగించుకుంటా తప్ప, ఇవి ఉన్నాయని జెప్పి మురిసిపోను. అలాగే అహంకారానికి పోను. కాబట్టి ఈ మన ఆహ్, ఇవున్నా గూడా ఇవి గూడా ప్రకృతిలో ఒక భాగమే. అలాగే ఇవి గూడా ప్రకృతి నుంచొచ్చాయి. అలాగే ప్రకృతి నుండి ఇంకా ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ ప్రకృతికి అతీతుడైనటువంటి ఆ ప్రకృతి ఎవరి ఆధీనంలో ఉందో ఆయనని నేను చేరుకోవడానికి, ఆయనని నేను పూజించడానికి, జపించడానికి, దగ్గరవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా. సో, ఆయనకి దగ్గరవ్వడానికి ఆహ్, ప్రయత్నం చేసే క్రమంలో ఒక్కొక్కసారి ఇవి మనకి అ అడ్డంకులాగా రావచ్చనమాట. అందుకే కృష్ణ ఏం చెప్తారంటే, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపుహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాదౌ న విధీయతే. అవి సంపాదించాలి, అవి నా దగ్గరే ఉండాలని తీవ్రమైనటువంటి ఆసక్తి ఉండదు. హ్మ్. ఉంటే నేను పరమాత్మకి దూరమైపోతాను అనేటటువంటి జ్ఞానం ఉంటుంది. కాబట్టి అవున్నా, లేకున్నా చలించడు. ఉన్నా భగవంతుని యొక్క భక్తి సాధన జేస్తుంటాడు. లేకున్నా భగవంతుని యొక్క భక్తి సాధన జేస్తుంటాడు. ఎందుకంటే ఎప్పుడు ఉండేది అదే గాబట్టి. సో, విలువైనటువంటిది ఏది? భక్తి. నామస్మరణ. భగవన్ నామస్మరణ. నామస్మరణ. భగవంతుని భగవంతునితో మనకు సంబంధం. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమహిత. భగవంతునికి దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మనకి ప్రశాంతతనిస్తుందంట. ఓకే. సో, డబ్బు, బంగారము కొంత మేరకి మనకి అవసరమే. అవసరం కాదని కాదు. ఎందుకంటే మన సుఖమయమైనటువంటి చక్కటి జీవితాన్ని గడపడానికి అవసరమే. కానీ అదే పనిగా వ్యామోహం చెందడం వల్ల ఏమవుతుందంటే ఆహ్, తన మనస్సే తనకి శత్రువైపోతుందనమాట. ఎటువైపు వెళ్తే ఉద్ధరింపబడతాడో అటువైపు గాకుండా, ఎటువైపు వెళ్తే అధోగతి పాలైతాడో అటువైపు నడిపిస్తుంది. ఉండడం తప్పు గాదు గానీ, వాటి మీద వ్యామోహం ఉండడం తప్పు. సో, జితాత్ముడి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, సమలోష్టా శమక్కాంచన. సమలోష్టా శమక్కాంచన అంటే ఆహ్, మట్టికి, గులకరాళ్ళకి, అలాగే బంగారానికి ఈ మూడిటికి తేడా అనేటువంటిది చూడడనమాట. ఓసారి ఏం జరుగుతుందంటే, ఒక పరమ పిసినారి హ్మ్. తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతోని చాలా బంగారం కొంటాడనమాట. కొని ఏం చేస్తాడంటే, ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా దొంగలిస్తారని జెప్పేసి ఏం చేస్తాడు, ఒక అడవిలో ఆహ్, ఒక దగ్గర
తవ్వేసి పెట్టేస్తాడనమాట. మంచి బంగారం ఇటికలు కొనేసి పెట్టుకొని పెట్టేస్తాడు. తవ్వి పెట్టేస్తాడు. అయితే రోజు వచ్చి ఒకసారి వాటిని చూసుకొని ఎళ్తూ ఉంటాడనమాట. ఇతనొచ్చి తాను పాతిపెట్టినటువంటి సంపదని రోజు వచ్చి చూసుకొని సంబరపడి వెళ్తున్నాడనేటువంటి విషయాన్ని ఇద్దరు వ్యక్తులు చూస్తారు. ఒక గొప్ప మహర్షి చూస్తాడు. అలాగే ఒక దొంగ చూస్తాడు. అయితే ఏమైతది, ఈ దొంగ ఒకరోజు ఏం చేస్తది, దొంగ ఒకరోజు అర్ధరాత్రి పూట ఎక్కడైతే ఈ పరమ పిస్నారి బంగారాన్ని దాచిపెట్టాడో అక్కడికెళ్ళి ఆహ్, ఆ బంగారాన్ని తవ్వేసి తీసుకొని ఎళ్ళిపోతాడు దొంగ. ఎళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఈ పిసినారికి ఆ బంగారం కనిపించదు. ఇంకా లబోదిబోమని ఏడుస్తూ ఉంటాడు. వెతుకుతుంటాడు ఎవరు దొంగలించారు, ఎవరు దొంగలించారని అది వెతుకుతుంటే ఈ మహర్షి కనిపిస్తారు ఒకాయన. ఎవరైతే అదే అరణ్యంలో ఉండి తపస్సు చేసుకుంటున్నారో ఆయన్ని అడుగుతారు, "స్వామి, స్వామి నేను నా సంపదనంతటిని గూడా హ్మ్. పలానా చోట దాచిపెట్టాను. నాకింకా ఎవరో దొంగలించారు. అది నాకు మీరేమైనా చూసారా?" అది అనంటే, ఆ మహర్షి ఏం చెప్తాడంటే, "అవునయ్యా నేను చూసానని" చెప్పేసి అంటాడనమాట. "ఓహ్! చూసారా? చూశాను. నేను వాడిని తిట్టాను. తిడితే వాడు మళ్ళీ ఆ సంపదలను రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నీకది తెచ్చిస్తా. నువ్వు మళ్ళీ తీసుకెళ్ళి యథాస్థితిలో ఎక్కడుందో అక్కడ పెట్టేసుకో" అంటాడనమాట. "సరే నాకియ్యండి స్వామి. అబ్బా! మీరు నిజంగా చాలా గొప్పవారని" చెప్పగానే ఈ మహర్షి ఏం చేస్తాడంటే ఒక మూట తెచ్చిస్తాడాయనకి. ఈ మూట తెచ్చిస్తే, "ఇది మళ్ళా నువ్వు ఆహ్, ఓప్ ఓపెన్ జేయకు. తీసి చూస్తే మళ్ళీ ఎవరైనా చూసారనుకోండి, మళ్ళీ దొంగలిస్తారని" చెప్తాడు. చెప్పగానే ఆ ముల్లని ఓపెన్ జేయకుండా ఆయన తీసుకెళ్ళి, మళ్ళీ యథాస్థితిలో దాన్ని పూడ్చేస్తాడు. పూడ్చేసి మళ్ళీ రోజొచ్చి దాన్ని జూసి మురిసిపోతూ ఉంటాడనమాట. కొన్ని రోజులైన తర్వాత ఏం జేస్తాడు, ఒకరోజు ఎందుకో బుద్ధి పుడుతదనమాట. ఓపెన్ జేసి చూద్దామని. ఓపెన్ జేసి చూస్తే దాంట్లో ఇటుక రాళ్ళుంటాయనమాట. బంగారం స్థానంలో ఇటుకలుంటాయన్నమాట. అప్పుడు ఆశ్చర్యపోతాడు. ఆ! ఇదేంది? ఇదేంది ఇట్లా ఉంది? నేను మోసపోయాను అని చెప్పేసి మళ్ళీ ఆ ఋషి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడన్నమాట. వెళ్ళి, "మీరు నాకు బంగారం ఇచ్చినా అని చెప్పారు. నా దొంగలింపబడ్డటువంటి నా బంగారాన్ని మీ దగ్గర ఉందని చెప్పి, ఆ బంగారం మూట నాకిచ్చానని చెప్పారు. వాటిలో ఇటుకలున్నాయి. మళ్ళీ ఎవరైనా దొంగలించారంటే, నీకు దాంట్లో ఏముంటే ఏం లాభమయ్యా? నువ్వా వాటిని ఖర్చు పెట్టుకొని అనుభవించవు. ఆ! చూసి మురిసిపోతున్నావు. అలాంటిది అక్కడ బంగారం ఉంటే ఏంది? రాళ్ళుంటే ఏంది? ఎలాగో ఖర్చు పెట్టాలనే ఉద్దేశ్యం నీకు లేదు. కేవలం చూసి మురిసిపోతున్నావు. కాబట్టి అవే బంగారం అనుకో" అంటాడనమాట. అప్పుడు ఈయనకి అర్థమైపోతుందనమాట. సో, నేను ఆహ్, బంగారాన్ని చూసి మురిసిపోతున్నాను. కానీ ఈ ఋషి మాత్రం బంగారానికి, రాళ్ళకి తేడా లేకుండా ఉండేటటువంటి జ్ఞానంతో ఈయన సంతోషంగా ఉన్నాడు. మరి నేనెందుకు అలాంటి జ్ఞానినవ్వకూడదు? అని చెప్పి ఆ ఋషి యొక్క సాంగత్యం వల్ల తాను కూడా ఆ స్థితికి వెళ్తాడనమాట. సో, అట్లాగా ఎవరైతే జితాత్ములుంటారో ఆహ్, భౌతికంగా ఎంతో కొంత విలువ సంతరించుకున్నటువంటి వాటి గురించి పరిగెత్తకుండా, ఆధ్యాత్మికంగా అత్యంత విలువైనటువంటి విషయాల వైపు వారి యొక్క దృష్టిని కేంద్రీకరిస్తారు. అటువైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తారనమాట. సో, అలాగా వెళ్ళడానికి ప్రయత్నించేటటువంటి సాధనమే మనకి ఈ అధ్యాయంలో తర్వాత వచ్చేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయమనమాట. యోగ సాధనం గురించి. సో, మనం మళ్ళీ రేపు, ఎల్లుండి ఆ విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో, ఈరోజు మనము ఆత్మ మనకి ఆహ్, మిత్రువైతే మనకి అత్యంత దగ్గరి బంధువు మన మనస్సే. ఆ మనస్సు మనకి ఆ మనస్సు మనకి మిత్రువైతే మన జీవితం ప్రశాంతతతో కూడుకున్నటువంటిదై పరమాత్మకి చాలా చాలా సన్నిహితంగా ఉంటాము. ఎప్పుడైతే ఆత్మ మనకి మిత్రుడవుతాడో అప్పుడు మనం మన మనస్సులో ఉన్నటువంటి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలను ఏం జరుగుతుందంటే విలువైనటువంటి జీవితంలో అత్యంత విలువైనటువంటి విషయాల వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం గానీ, విలువలేనటువంటి తాత్కాలికంగా విలువ సంతరించుకున్నటువంటి విషయాల వైపు మనం ప్రయాణించము అని కృష్ణుడు మనకి చక్కగా ఈ 3 శ్లోకాల్లో ఉపదేశించారు. మళ్ళీ రేపు మనము ఒక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. ఓకే. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలుంటే అడగవచ్చు.
అంటే అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయము ప్రభుజీ దండత్ ఇప్పుడు ప్రణామం. ఆ మనసు చేర్చాలంటే ఇవంతా అవుతుంది. మనసు ఆ! చేయించే ప్రాసెస్ అష్టాంగ సాధనలో ధ్యానాలు చేసి చేయిస్తారు సార్ ప్రభుజీ. మన కృష్ణ చైతన్యంలో మనసుకి చేయించిన ఎలాగ ప్రభుజీ? చెప్తా బ్రో తప్పకుండా. సో, ఒక ముఖ్యమైనటువంటి విషయము మనం ఈ నెల జూలై 21 తారీఖు నుండి మళ్ళీ భగవద్గీత 18 రోజుల కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుంటున్నాం. సాయంత్రం 8 గంటలకి. ఆల్రెడీ ఉదయం 11 గంటలకి 18 రోజుల గీతా కార్యక్రమం నడుస్తుంది. మళ్ళీ 21 జూలై నుండి 18 రోజుల కార్యక్రమం మొదలవబోతుంది. సో, మా యొక్క విన్నపం ఏంటంటే కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టరు మన వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడం జరిగింది. దయచేసి మీ వాట్సాప్ స్టేటస్‌గా, అలాగే మీ ఫేస్‌బుక్‌లో మీ దగ్గర బంధువులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. దానివల్ల మనం కూడా ఇంకొకరికి భగవద్గీత వినడానికి ఉపయోగపడ్డ వాళ్ళమవుతామనమాట. ఓకే. హరే కృష్ణ. సో, జానకిరామయ్య ప్రభు ఏమడుగుతున్నారంటే, మరి కృష్ణ యోగ సాధనం ద్వారా మనస్సు జయించవచ్చు. అలాగే యోగ సాధన మనస్సు జయించడానికి ఉపయోగకరమైనటువంటి విషయం అని చెప్తున్నారు. మరి కృష్ణ చైతన్యంలో మనసెలా జయించాలి అని చెప్పేసి జానకిరామయ్య ప్రభు అడుగుతున్నారు. అంతేనా ప్రభు? హరే కృష్ణ. ప్రభు ఉన్నారా? ప్రభుజీ అదే ప్రభుజీ అది ఓకే. అయితే మనకి యోగ సాధనం అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఏమైపోయింది అంటే కేవలము శరీరాన్ని హరే కృష్ణ. సో, మనకి యోగ సాధనంలో అష్టాంగ యోగ పద్ధతిలో 8 అంచెలు 8 మెట్లు ఎక్కిన తర్వాత సమాధి స్థితి అని ఉంటుంది. అలాగా ఆ స్థాయికి వెళ్ళడానికి ఏం చెయ్యాలో మనకి ఆ అష్టాంగ యోగ పద్ధతిలో భగవంతుడు చెప్తాడనమాట. ఏ విధంగా, దేని మీద ధ్యానం చేయాలి, ఏ విషయం మీద ధ్యానం చెయ్యాలి అని భగవంతుడు మనకి ఈ వచ్చే శ్లోకాల్లో, రాబో శ్లోకాలలో చెప్తాడనమాట. అయితే మనకిప్పుడున్నటువంటి సమాజంలో ఏం జరిగిపోయిందంటే, ఆ విషయాన్ని మినహాయించి మిగతా అన్నీ పాటిస్తున్నారు. ఒక వ్యక్తి ఇప్పుడు మనకి ఆ అష్టాంగ యోగ పద్ధతిలో ఏం చెప్తారంటే, భగవంతుడు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇట్లా ఈ ఆసనంలో ఉండాలి, ఈ ఈ చక్కటి ఆహారం తీసుకోవాలి, వెన్నుపూస ఇలాగ ఇదన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత నా మీద ధ్యానం చెయ్యాలి అని చెప్పి భగవంతుడు చెప్తాడనమాట. మనస్సులో నా మీద ధ్యానం చెయ్యాలి అని భగవంతుడు చెప్తాడనమాట. అయితే అది శరీరాన్ని ఎంతో కష్టంతో శరీరాన్ని ఒక దగ్గర కూర్చోబెట్టి చేసేటటువంటిది భగవంతుని మీద ధ్యానమే. అలాగే శరీరాన్ని కొద్దిగా మనము శరీరానికి స్వేచ్ఛనిచ్చి చేసేటటువంటిది హరినామ జపం. హరినామ జపం చేయడానికి మనకి ఎట్లా ఉన్నా తిరుగుతూ చేయొచ్చు, నడుస్తూ చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు అని చెప్తుంటారనమాట. హరినామ జపం చేయడం ఇంపార్టెంట్. కానీ మీరు ఎట్లా చేసినా పర్వాలేదని మనకి ఆచార్యులు మనకి బోధిస్తుంటారు. అది సరైనటువంటి పద్ధతి. మనకి ఆహ్, ఏమంటారు మన సౌలభ్యం మనకి సులభంగా ఉండడానికి మీరు చేయడం ఇంపార్టెంట్. ఎలా చేస్తారనేటువంటిది మనకే వదిలేస్తారనమాట. ఇప్పుడు అంత శరీరాన్ని అంత కష్టపెట్టుకొని కూర్చొని చేసేది కూడా హరినామ ధ్యానమే. శరీరాన్ని కొద్దిగా స్వేచ్ఛనిచ్చి చేసేది కూడా హరినామ జపమే. సో, ఇప్పుడు మనస్సుని అధీనంలో పెట్టుకోవడానికి ఆ సాధన ద్వారా కొద్దిగా కఠినమైనటువంటి సాధన ద్వారా హరినామ జపం చేస్తూ మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ కృష్ణ చైతన్యంలో శరీరానికి కొద్దిగా సౌలభ్యాన్ని కల్పించి హరినామ ధ్యానాన్ని చేస్తున్నాము. శరీరాన్ని ఒక చోట కూర్చోబెట్టడము, మనస్సులో ఎలాంటి ఆలోచన రాకుండా చేయడం అనేటువంటి చాలా కష్టమైనటువంటిది. కానీ శరీరానికి కొద్దిగా స్వేచ్ఛనిచ్చి, కొద్దిగా ఆ హరినామ జపాన్ని మనం బయటకి చెపుతూ, ఆ మంత్రాన్ని మనం శ్రవణం చేస్తూ ఉంటే చాలా చాలా తొందరగా మనం పట్టుకోగలమనమాట.
సో, ఏ సాధన చేసినా అంతర్లీనంగా భగవంతుని మీద ధ్యానించడం వల్లనే మన మనస్సుని జయించగలుగుతున్నాం. ఎందుకంటే మన ఇంద్రియాలకి రిషికేశ సేవనము. మన ఇంద్రియాల్ని భగవంతుని యొక్క సేవలో ఉపయోగించడం వల్ల అవి కంట్రోల్‌లో ఉంటున్నాయి. ఎందుకంటే వాటన్నిటికి మాస్టర్, వాటన్నిటికి యజమాని ఎవరంటే భగవంతుడు. సో, ఆయన ధ్యానంలో ఉండడం వల్ల మీరు కఠినంగా కూర్చొని ఒక చోట కూర్చొని చేస్తారా? లేదంటే తిరుగుతూ, లేదంటే ఇంకో దగ్గర కూర్చొని చేస్తారా? ఎట్లా చేసినా చేయవలసింది మాత్రం హరినామ ధ్యానమే. జపం ద్వారా చేస్తారా? లేదంటే జపించకుండా మౌనంగా చేస్తారా? అనేటటువంటిది మనకి అది మనకే చాయిస్. ఈ రెండిట్లల్లో ఏది సులభమైందనేటువంటిది మనకి ఈ అధ్యాయం చివర్లో మనకు తెలుస్తుంది. ముందే చెప్పేస్తే ఉత్సాహం ఉండదు కాబట్టి నేను చెప్పట్లేదనమాట. సో, ఎట్లా చేసినా గూడా చేయవలసింది హరినామ జపమే. ఎందుకంటే మనకి యోగ సాధనలో మిగతా అన్నీ చెప్పి చివరి ఏ విషయం మీద ధ్యానించాలి, ఎవరి మీద ధ్యానించాలనేటువంటి విషయాన్ని మినహాయించేసి ప్రస్తుతం యోగా అనేటువంటిది ప్రాచుర్యంలో ఉంది. కానీ భగవద్గీత మీరు చక్కగా పరిశీలిస్తే గనక మీరు ఆ శ్లోకాల్లో చూస్తారు. ఎవరి మీద ధ్యానించాలనేటటువంటిది చక్కగా వివరించి ఉంటుందక్కడ. అది మనం ఆల్రెడీ చేస్తున్నాం. అది మనము ఆ శ్రీహరిని ఆల్రెడీ మనము జపం ద్వారా ధ్యానిస్తున్నాం. కాబట్టి ఈ జపం ద్వారా కూడా మనకి ఇంకా చాలా తొందరగా మన మనస్సు మన ఆధీనంలోకి వస్తుందన్నమాట. ఓకేనా ప్రభు? హరే కృష్ణ. మీ డౌట్ తీరిందా? జానకిరామయ్య ప్రభు ఉన్నారా? ఓకే. సంతోషం. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? ఓకే. చాలా సంతోషం అండి. ఈరోజు చక్కగా ఆత్మ, మనస్సు మన ఆధీనంలో ఉంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో, మన జీవితంలో మనం ఎంత ఉన్నత స్థితికి వెళ్ళొచ్చో, అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు మనకి ఏ విధంగా గోచరిస్తాయి, భగవంతుడు మనకెంత సన్నిహితంగా ఉంటారు అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. రేపు మళ్ళీ ఇంకో కొత్త విషయాలు తెలుసుకుంటూ మన యొక్క ఉదయాన్ని ప్రారంభించుకుందాం. సో, ఎవరైతే ఈరోజు సెషన్‌లో జాయిన్ అయ్యారో భగవంతుని యొక్క కృప వల్ల వారు చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెషన్ ప్రభుజీ. హరే కృష్ణ. కొంతమందికి డౌట్స్ ఉన్నాయని హరే కృష్ణ. కొంతమందికి డౌట్స్ ఉన్నాయని చెప్పేసి పెట్టారు. పావని మాత, ఎవరికి డౌట్స్ ఉన్నాయి? హరే కృష్ణ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. మీరే వస్తాడా 18 రోజుల క్లాస్ కు? మాతాజీ 18 రోజుల క్లాస్ కు మీరే వస్తారా భగవద్గీత చెప్పడానికి? అవును మాత, సాయంకాలం 8 గంటలకి ఈసారి నేనే చెప్తాను. ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణాం. ఎవరికైనా ప్రశ్న ఉన్నాయా? ఒక సంధ్యా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారా? మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చెప్పండి. మాకు జగన్నాథ్ దర్శనం చాలా బాగా జరిగింది. నిన్నే వచ్చాము, స్వామివారి దర్శనం చేసుకున్నాం, 3 days నిద్ర చేసాము. చాలా చాలా బాగా మంచిగా అనిపించింది అక్కడ ఉంటేను. చాలా సంతోషం మాతాజీ. అదే చెప్దామని హ్యాండ్ రైజ్ చేశాను. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ మనం రేపు 6:15కి కలుసుకుందాం. హరే ఓకే. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం. మా పాప బర్త్డే ఉంది కదా ప్రభుజీ, మీ ఆశీర్వాదాలు. తప్పకుండా మాతాజీ. పాప పేరేంటి మాతాజీ? అసాధ్య ప్రభుజీ. ఓకే. అసాధ్య. ఓకే. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే అసాధ్య. మీ మీ అమ్మలాగే మీరు కూడా చక్కటి భక్తురాలు అవ్వాలని, అలాగే మీ అకాడమిక్స్‌లో మీ అన్ని క్లాసెస్‌లో మీకు మంచి పర్సెంటేజ్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎల్లప్పుడూ ఆ భగవంతుని యొక్క కృప మీ అసాధ్య నీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. ప్రణామ హరే కృష్ణ. మాతాజీ, మీ పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, మీ పాపకి మాతాజీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. మీ పాప థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. అందరి ఆశీర్వాదాలు ఉండాలి మాతాజీ. కృష్ణ కృప ఉంది నాన్న. అందరము ఈ గ్రూప్ లో ఉన్నాము అంటేనే మన కృష్ణ కృప, మన గురువుల కృప అన్నమాట. వాళ్ళ మూలంగా మనం ఇన్ని నేర్చుకుంటున్నాము.